శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు నేను భోషాణం గురించి చెప్దామని అనుకుంటున్నాను. భోషాణం అంటే పెద్ద చెక్క పెట్ట అనమాట. పూర్వం అన్నీ కూడా అందులోనే దాచుకునేవారు. ఎందుకంటే అల్మారాలు అన్నీ ఉండేవి కాదు, మట్టి ఇళ్ళు ఉండేవి. ఈ ఎలకలు పందికొక్కులు వీటి బారిన పడకుండా చేసిన వస్తువులన్నీ కూడా ఆ భోషాణంలో దాచేవారు. కొంతమందికి ఇంకా ఇనపెట్టెలు ఇంకా ఏవేవో అన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు మాత్రం భోషాణంలో ఏం చేసేవారంటే ఇత్తడి సామాను ప్రత్యేకంగా పెట్టుకునేవారు. మా ఇంట్లో కూడా చాలా పెద్ద భోషాణం ఉంది మా ఊర్లోనూ. పిల్లల కోసం ఇంకో చిన్న చిన్న భోషాణం మా అమ్మగారు మాకు చేయించారు. చూసారా భోషాణం అంటే ఇలా ఉంటుంది చూడండి. చూసారా అంత ముద్దుగా ఉందో. దీనికి ఇలా ఇత్తడి కట్లు, దీనికి ఒక తాళం, ఇవన్నీ ఉంటాయి చూడండి. అది ఇలా ఉంటుంది. దీంట్లో సామాన్ అంతా పెట్టుకుని పిల్లలు సెలవులు వచ్చేటప్పటికల్లా దీనిలో సామాన్ చూసారా మాకు మా అమ్మమ్మకి ఇవన్నీ కొన్ని వేపుడికి మూకుడు, మరి పచ్చళ్ళ గుత్తి, బిందెలు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి, వండుకోవడానికి గిన్నెలు, కుంకుమబరిని చూసారా. ఇది ఆ రోజుల్లో కుంకుమబరిని ఇలా ఉండేవి. ఇది కూడా ఒక కుంకుమబరిని. ఇలాంటి సామాన్లు, ప్లేట్లు, గిన్నెలు, ఇలాంటి రకరకాల వాటిని కూడా ఈ భోషాణంలో పెట్టుకుని ఆ సెలవు వచ్చేటప్పటికల్లా పిల్లలందరం కలిసి చక్కగా వంట చేసుకునే వాళ్ళం. ఓ చెట్టు కింద కూర్చొని చక్కగా పిల్లలందరం కూర్చొని వంటలు అవన్నీ చేసుకుని మంచి బాగా తింటూ ఉండేవాళ్ళం. ఇప్పటి రోజుల్లో ఇలాంటివన్నీ చాలా కరువు అయిపోయాయి. సో ఇలాంటి సామాన్లు ఇప్పుడు ఇత్తడివి దొరుకుతున్నాయి, రకరకాల మెటల్స్లో దొరుకుతున్నాయి. అందుకని పిల్లలకి కొనిచ్చి వాళ్ళు వంట చేయాలి అంటే అసలు ఏం కావాలి, ఎలాగ ప్రయత్నం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా అలా నేర్చుకుంటారు. వాళ్ళని అలాగ ఒక గదిలో చక్కగా ఫ్రెండ్స్తో వదిలేస్తే వాళ్ళకి మీరు వాళ్ళు ఏమడిగినా ఇస్తే కూడా వాళ్ళు చక్కగా అన్నీ అలా చేసుకుంటారు. ఉప్మా చేయాలంటే ఎలాగా, వేపుడు చేయాలంటే ఎలా, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. చక్కగా బాగుంటుంది వాళ్ళకంతా కూడా. సో మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వేచి చూడండి. ధన్యవాదాలు.